ఉన్నాము. రాజగోపాల్ రెడ్డిపై అధిష్టానం సీరియస్ గా ఉంది. కాంగ్రెస్ అధిష్టానం రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి నిర్ణయం తీసుకోనుందని ఉత్కంఠగా కొనసాగుతోంది. అయితే గత కొన్ని రోజుల నుంచి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అంటున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానంటూ ఇవ్వలేనంటూ మోసం చేశారు కాబట్టి ప్రస్తుతం నేను పార్టీకి రాజీనామా చేస్తాను అని అంటున్నారు. గతంలో నుంచి కూడా నాకు మాట ఇచ్చి మాట తప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము, అలాగే రేవంత్ రెడ్డి కూడా పట్టించుకోవడం లేదని రేవంత్ రెడ్డిని టార్గెట్ గా చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీనిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మల్లు రవి దీనికి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఆయన అధ్యక్షతన ఇవాళ గాంధీ భవన్ లో కీలక భేటీ జరగనుంది. ఈ భేటీకి రాజగోపాల్ రెడ్డిని రమ్మని కూడా ఆహ్వానించారు. అయితే ఆయనపై ఇప్పుడు అధిష్టానం అంటే క్రమశిక్షణ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకోబోతుందని ఉత్కంఠగా కొనసాగుతుంది. అటు గతంలో అనిరుద్ రెడ్డి కూడా టీడీపీలో అంటే కాంగ్రెస్ పార్టీలో టీడీపీ కమిటీ కూటమి వర్గీయులు కూడా ఉన్నారంటే టీడీపీకి సంబంధించి కొందరు కోవర్టులు ఉన్నారు అని అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇప్పటికే వివరణ ఇచ్చారు. ఇటు అంటే కొండా మురళి కూడా కొన్ని వ్యాఖ్యలను చేస్తారు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటూ ఉంటుంది అని కూడా ఉత్కంఠగా కొనసాగింది. అయితే కాంగ్రెస్ కమిటీ అటు విమర్శలు ఎవరైతే పార్టీలో ఉండి కాంగ్రెస్ లో ఉండి పార్టీలో ఉండి విమర్శలు చేస్తారో అలాంటి వాళ్ళపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే ఇంకా హద్దు మీరుతారు. అటు ప్రతిపక్షాలకు విపక్షాలకు ఒక ఉదాహరణ ఇచ్చిన వాళ్ళమవుతాము, వాళ్ళకు మాటపడే అవకాశం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో కూడా ఇప్పటి నుంచి ఎవరు నోరు జారినా వారిపై క్రమశిక్షణ చర్యలు గట్టిగా తీసుకోబోతున్నామంటూ కూడా వివరించారు. అయితే ఇదే సందర్భంలో గాంధీ భవన్ కు రాజగోపాల్ రెడ్డిని ఆహ్వానించారు. ఆయనను పిలిచి ఆయనపై క్రమశిక్షణ కమిటీ అంటే మల్లు రవి అధ్యక్షతన చైర్మన్ కొనసాగుతున్న ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆయనపై అనే ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. చూడాలి. అంటే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసుకొని ఆయన కొన్ని వ్యాఖ్యలను చేయడం జరిగింది. ఏదైనా కొద్దిగా కూర్చొని మాట్లాడితే అయిపోయేది కదా, ఎందుకు మీడియా ముందుకు వచ్చి బాహాటంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, అటు రాజీనామా చేస్తాను అనడము. ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నతమ్ములిద్దరూ కూడా నాకు తెలీదు తనకి పార్టీ తమ్ముడికి ఈ పదవి ఇస్తానన్నారు అనేది కూడా అన్నకు తెలియదంటూ వెంకటరెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం అన్నదమ్ములు ఇద్దరిలో కూడా మాటలు నిలిచిపోయాయేమో అన్న సందిగ్ధ కూడా నెలకొంది ఈ విషయంలో. అయితే పార్టీ తినపై రాజగోపాల్ రెడ్డిపై ఎలాంటి యాక్షన్ తీసుకుని నిజంగానే రాజగోపాల్ రెడ్డి పార్టీ నుంచి వెళ్ళిపోతారా, రాజీనామా చేస్తారా లేదా, పార్టీ ఆయన్ని సస్పెండ్ చేస్తుందా ఆయన చేసిన వ్యాఖ్యల గురించి అని చెప్పి కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. గాంధీ భవన్ లో ఈ రోజు మల్లు రవి అధ్యక్షతన ఈ భేటీ జరగబోతుంది. అయితే ఈ భేటీలో క్రమశిక్షణ చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయో అని తేలనుంది. మరి కాసేపట్లో దీనికి రాజగోపాల్ రెడ్డి వస్తారా లేదా అనేది కూడా కొద్దిగా ఉత్కంఠగా సాగింది. ఎందుకంటే పార్టీని ఆయన విమర్శిస్తూ ఉన్నారు గత 2-3 రోజుల నుంచి చూస్తే కూడా. మరి ఈ మేరకు ఆయన కోపంలో ఉన్నారా, ఆయన ఒకవేళ గాంధీ భవన్ కి చేరుకుంటారా, ఆయన గాంధీ భవన్ కి వస్తే కమిటీ ఎలాంటి చర్యను తీసుకుంటుంది అనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. ఎవరైనా సరే పార్టీలో రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అటు అనిరుద్ రెడ్డి కావచ్చు, కొండా మురళి కావచ్చు, ఎవరైనా ఇంకెలాంటి వ్యాఖ్యలైనా సరే పార్టీకి తెలియకుండా, పార్టీ దగ్గరికి వెళ్లకుండా, అంటే నేతల దగ్గరికి వెళ్లకుండా, వాళ్ళతో చర్చించకుండా మీడియా ముందుకు వచ్చి బాహాటంగా ఏవైనా వ్యాఖ్యలు చేస్తే వాళ్ళపై గట్టి చర్యలు తీసుకుంటామని మరొకసారి కాంగ్రెస్ కమిటీ తెలిపింది. ఇదే సందర్భంలో మరొకసారి ఈ రోజు గాంధీ భవన్ కి రాజగోపాల్ రెడ్డిని పిలిచారు. చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా రాజగోపాల్ రెడ్డి కొన్ని విమర్శలను చేస్తున్నారు, ఆయన గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనపై ఈ సమావేశానికి హాజరయ్యి ఆయనను పిలిచి సమావేశంలో అధిష్టానం ఆయనపై సీరియస్ గా ఉంది. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది హైకమాండ్ అనే ఉత్కంఠ కూడా కొనసాగుతోంది. రాజగోపాల్ రెడ్డిపై క్రమశిక్షణ కమిటీ ఇక ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందా అని ఇప్పుడు తెలంగాణలో మరొక ఉత్కంఠ నెలకొంది.